ఫస్ట్ క్వశ్చన్, మ్యాగ్నెటిజం ఇన్ మెటీరియల్స్ ఈస్ డ్యూ టు. పదార్థాలలో అయస్కాంతత్వం కారణం. పదార్థాలలో అయస్కాంతత్వం ఉండడానికి కారణం ఏంటి అన్నారు. ఆన్సర్ ఏంటంటే సర్క్యులర్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్ల వృత్తాకార చలనం. ఎలక్ట్రాన్స్ అనేవి వృత్తాకారంగా చలించడం వల్ల పదార్థాలలో అయస్కాంతత్వం ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ద డివైస్ విచ్ కన్వర్ట్స్ ఏసీ టు డీసీ ఈజ్. ఏసీని డీసీగా మార్చే పరికరం. ఏసీని డీసీగా మార్చే పరికరం ఏది అని ఇచ్చారు. రెక్టిఫైయర్. థర్డ్ క్వశ్చన్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద పొల్యూషన్ ఆఫ్. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిరేటర్ ఉపయోగించబడుతుంది. ఎయిర్. ఫోర్త్ క్వశ్చన్, ద మెటల్ హూస్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈస్ మోర్. విద్యుత్ వాహకత ఎక్కువగా ఉండే లోహం. సిల్వర్. ఫిఫ్త్ క్వశ్చన్, ద స్లోప్ ఆఫ్ ఏ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ రిప్రజెంట్స్. వేగం సమయం గ్రాఫ్ యొక్క వాలు సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? యాక్సిలరేషన్ అంటే త్వరణం. సిక్స్త్ క్వశ్చన్, ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఎ స్ప్రింటర్ డ్యూరింగ్ ద రేస్ లైస్. రేసు సమయంలో స్ప్రింటర్ యొక్క గురుత్వాకర్షణ కేంద్రం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎహెడ్ ఆఫ్ హిస్ ఫీట్, అతని పాదాల ముందు. సెవెంత్ క్వశ్చన్, ఏ మైక్రాన్ ఈస్ ఈక్వల్ టు. మైక్రాన్ దేనికి సమానం? 0.01001 mm. ఎయిత్ క్వశ్చన్, థర్మ్ ఈస్ ద యూనిట్ ఆఫ్. థర్మ్ అనేది దేనికి యూనిట్? హీట్. నైన్త్ క్వశ్చన్, లెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్. లెన్స్ దేంతో తయారు చేయబడింది? ఫ్లింట్ గ్లాస్.